ప్రపంచంలో ఎన్ని వింతలు ఉన్నాయి? ఎన్ని? 7. కానీ 2 రోజుల క్రితం 8వ వింత వచ్చింది. అదేంటో తెలుసా? ప్రిజనరీ జగన్ కి విజన్ ఉందంట. ప్రిజనరీకి విజన్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్పాలి నేను. భూమి పైన డబ్బులు ఎడదొబ్బాలా, ఇసుక ఎలా దోచేసుకోవాలా, వాటర్ బాటిల్ మీద డబ్బులు ఎట్లా లేపేయాలా, పేద ప్రజల్ని నిరంతరం ఎలా పీడించాలనేది ఆయనకున్న ఏకైక విజన్. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాటలాడారే. ఉత్తరాంధ్ర ప్రత్యేక విశాఖపట్నానికి ఆయన 3 పనులు చేశాడు. అదేంటో నేను చెప్పాలా. ఒక్క వ్యక్తి బతికేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టారు తల్లి. ఆయన ఆ ప్యాలెస్ లో బాత్రూంలో ఉన్న కమోడ్కి 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. 2వ కార్యక్రమం చేశాడు. విశాఖపట్నంలో ఎక్కడికి వెళ్ళినా బస్ బేలు ఉన్నాయి, ఆయన ఫోటో పెట్టి గట్టిగా గాలి వస్తాయి ఊడి పడిపోతున్నాయి. 3వది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంట. పెట్టిన వారానికి 2 సార్లు తెగిపోయి ఆ బ్రిడ్జ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏకంగా ఉత్తరాంధ్రకి వెళ్ళి పరిపాలిస్తాడంట. జగన్ది ఒక దరిద్రపు పాదం తల్లి. ఉత్తరాంధ్రకి నేను వస్తానంటే ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీక్ అయింది. 2వసారి వస్తానంటే ఏకంగా అక్కడ ఉన్న ఫ్యాక్టరీల్లో రియాక్టర్ పేలిపోయింది. నిన్నగాక మొన్న మళ్ళీ వెళ్తానంటే పాపం బైజూస్ కూడా తగిలిపడిపోయింది. ఇలాంటి దరిద్రపు పాదం ఉత్తరాంధ్రలో ప్రమాణ స్వీకారం చేస్తాడంట. ఉత్తరాంధ్ర ప్రజలు ఇప్పటికీ నిర్ణయం చేసుకున్నారు, జగన్ అంతిమ యాత్ర ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించబోతుంది. అక్కడ ఇంకో వింత జరిగింది. గ్రాఫిక్స్ తో ఒక భవనం కట్టాడు. మీరందరూ చూసారు అది? దానికి నేను పేరు పెట్టా, కోడి కత్తి భవనం అని. కోడి కత్తికి బ్రాండ్ అంబాసిడర్ ఈ సైకో జగన్ కదా, అందుకే ఆ భవనం ఆ పేరు పెట్టిన. అది చూస్తే అసలు 2 కోడి కత్తిలు తీసుకొచ్చి పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కోడి కత్తితో పొడిపించుకోవడం కాదు, ఏకంగా జీవితాంతం కోడి కత్తి గుర్తు పెట్టుకునే విధంగా అక్కడ భవనం కడతాడంట ఈ సైకో జగన్. ఇప్పుడు మీ అందరూ ప్రశ్న వేస్తున్నా, తమ్ముడు కూర్చోమ్మా, తమ్ముడు కూర్చో, నాన్న బుజ్జికనా కూర్చోవాలి. అరే వెనకాల కూర్చోమంటే నువ్వు లేస్తావు, ఆగబా. మీ అందరికీ ఒక ప్రశ్న వేస్తున్నా, రెడీయా? బాబాయిని ఎవరు లేపేశారు? ఆప్షన్లు ఇస్తా. బాబాయిని ఎవరు లేపేశారు? మొదటి ఆప్షన్ జగన్, 2వ